హలో వ్యూవర్స్, ఈరోజు అయితే కాలీఫ్లవర్ టమాటో కర్రీ చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని అయితే ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన వాటిని వాటర్ అంతా స్టెయిన్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే వేసేసుకున్నా. అందులో కావాల్సినన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా వేగిన తర్వాత ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి అలా కొంచెం స్ప్రెడ్ చేసి కావాల్సినంత ఉప్పు అయితే వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మంచిగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మసాలా వేసుకొని దించేసుకుంటే కాలీఫ్లవర్ టమాటో రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.